సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మధురలిత. స్పీడ్ న్యూస్ కి స్వాగతం. హెచ్సిలో అక్రమాలకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితతో పాటు మరికొంతమంది సిఐడికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. సిఐడి చీఫ్ చారు సిన్హాను టీసీఏ అధికారులు కలిసి హెచ్సిఏ అక్రమాలపై ఫిర్యాదు చేశారు. హెచ్సిఏలో అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని వారు ఆరోపించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా జగన్మోహన్ రావు గెలిచిన వెంటనే నా విషయం కేటీఆర్, కవిత హరీష్ రావుకు అంకితం చేసినట్లు చెప్పారని టీసీఏ ఫిర్యాదులో తెలిపింది. మరికొందరు అక్రమార్కులు ఉన్నారని వాళ్లపై కూడా దర్యాప్తు చేయాలని కోరింది. జాన్ మనోజ్, విజయానంద్, పురుషోత్తం అగర్వాల్, సురేందర్ అగర్వాల్, వంక ప్రతాప్లపై కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. టీసీఏ ప్రెసిడెంట్ ఎండల లక్ష్మీనారాయణ, సెక్రటరీ గురువారెడ్డి సిఐడి చీఫ్ ను కలిసి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ హయాంలో పెద్దల అండదండలతో జగన్మోహన్ రావు హెచ్సిఏ ప్రెసిడెంట్ అయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. క్రికెట్ కు సంబంధం లేదని పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలో ఘోర విషాద ఘటన వెలుగు చూసింది. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మద్దినాయనపల్లి పంచాయతీ పెద్ద హరిజనవాడలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు 4 ఒకేసారి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వారంతా బావిలోకి దూకడాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే 4 మృత్యువాత పడ్డారు. తల్లి హేమలత, చిన్నపాప తేజశ్రీ మృతదేహాలను బయటకు తెచ్చారు స్థానికులు. తండ్రి గిరి కొన ఊపిరితో ఉండగా 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. పెద్ద కూతురు తనుశ్రీ మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఈ ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పాకాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఫ్యాక్షన్ బారిన పడి సర్వం కోల్పోయిన కుటుంబానికి విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. రాయలసీమలో బోయ నరసింహులు కుటుంబం ఫ్యాక్షన్ భూతానికి బలయ్యింది. ప్రత్యర్థుల చేతుల్లో బోయ నరసింహులు సహా 3 కిరాతకంగా హత్యకు గురయ్యారు. బోయ నరసింహులు కుటుంబాన్ని మంత్రి లోకేష్ ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని మాట్లాడారు. కుటుంబానికి అండగా ఉంటానని, అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం కామిరెడ్డిపల్లికి చెందిన దాసరి నరసింహులు టీడీపీలో మొదటి నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. దీంతో ప్రత్యర్థులు దారికాచి 2011లో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బోయ నరసింహులు సహా అతని కుమార్తెను దారుణంగా హత్య చేయడం సంచలనం సృష్టించింది. ఫ్యాక్షన్ బారిన పడి బోయ నరసింహులు కుటుంబం ఎంతో నష్టపోయింది. అప్పట్లో పార్టీ అధినేత చంద్రబాబు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఇప్పుడు మృతుడి కుటుంబ సభ్యులను మంత్రి లోకేష్ ఉండవల్లి నివాసానికి ఆహ్వానించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నాటి ఫ్యాక్షన్ హత్య ఘటనలో 2 నెలల చిన్నారి మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. సదరు బాలుడిని మంత్రి ఆప్యాయంగా పలకరించారు. బాలుడి చదువు వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని, తాను కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని తమ యోగక్షేమాలు వాకబు చేయడం పట్ల మంత్రి నారా లోకేష్ కి బోయ నరసింహులు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఓ ఇంటి నుంచి బయటకు చిరుత పులి వచ్చింది. సైజులో కొంచెం చిన్నగా ఉన్న ఆ చిరుత పులి చూడడానికి పిల్లిలా ఉంది. అది పిల్లే అని భ్రమించిన కొన్ని కుక్కలు దాని వెనుక పరిగెత్తాయి. దాదాపు 10 కుక్కలు దానిని వెంబడిస్తూ ఓ వీధిలోకి వెళ్లాయి. కాసేపటికి ఆ కుక్కలని ప్రాణభయంతో వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చాయి. అది పిల్లి కాదు, చిరుత అని తెలుసుకుని పరుగులు పెట్టాయి. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వైరల్ వీడియోని ఇప్పటి వరకు 17 లక్షల మందికి పైగా వీక్షించారు. 24,000కు పైగా లైక్లు వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఆ చిరుతపులి చూడడానికి పిల్లిలా కనబడుతోందని ఒకరు కామెంట్ చేశారు. లోపలికి 9 కుక్కలు వెళ్లాయని, బయటకు మాత్రం 8 వచ్చాయని ఒకరు కామెంట్ చేశారు. ఆ కుక్కలు ఇంకెప్పుడు రాత్రిపూట బయట తిరగవని మరొకరు పేర్కొన్నారు. అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం ధర్మాసనం పక్కన పెట్టేసింది. ఈ కేసులో వంశీకి ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినకుండా ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీం తప్పుబట్టింది. ఈ పిటిషన్పై తాజాగా విచారణ చేపట్టాలని ధర్మాసనం ఆదేశించింది. కేసు మెరిట్స్ లోకి, పీటీ వారెంట్స్ లోకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది న్యాయస్థానం. ఇరువురి వాదనలు విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టును ఆదేశించింది సుప్రీం. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది
ముకుల్ రోహత్ కి కోర్టుకు చెప్పారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన 4 వారాల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని ఏపీ హైకోర్టును సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఫిబ్రవరి 16న హైదరాబాద్ లో ఉన్న వంశీని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, భూ కబ్జా, నకిలీ ఇళ్ల పట్టాల కేసు ఇలా వివిధ కేసుల్లో దాదాపు 137 రోజుల పాటు జైలులో ఉన్న వంశీ ఇటీవలే విడుదలయ్యారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక స్పీడ్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.